హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. నేను మీ కార్తిక్. మనం రీసెంట్గా ఒక న్యూస్ విన్నాం. ఏంటంటే ట్రంప్ గ్రీన్లాండ్ని కొనాలనుకుంటున్నారు. అసలు ఎందుకు కొనాలనుకుంటున్నారు? ఒక కంట్రీ ఇంకో కంట్రీని కొనొచ్చా? గ్రీన్లాండ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఐలాండ్, కానీ దానికి ఇండిపెండెంట్ గవర్నమెంట్ ఉంది. పైగా డెన్మార్క్ కింగ్డమ్లో వన్ ఆఫ్ ద పార్ట్. అక్కడ పాపులేషన్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 57,000 ఉంది. అక్కడ యంగ్స్టర్స్ పాపులేషన్ వచ్చేసి 40,000. మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ అనేది మంచుతో కప్పబడి ఉంటుంది. అయినా సరే ట్రంప్ దాన్ని ఎందుకు కొనాలనుకుంటున్నారు? డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ దాకా చూడండి. మా దగ్గర దీనికి సంబంధించిన 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఒకటి లాంగ్ ఆన్సర్, ఒకటి షార్ట్ ఆన్సర్. షార్ట్ ఆన్సర్ ఏందో చూద్దాం. షార్ట్ ఆన్సర్ అనేది నేషనల్ సెక్యూరిటీ కోసం. Well, we need Greenland for national security purposes. ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ తీసుకుందాం. రష్యా అమెరికాపై మిసైల్స్ లాంచ్ చేస్తే షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది త్రూ గ్రీన్లాండ్ ఉంది. సో ఆ మిసైల్స్ని ఎయిర్లో ఆపడానికి అమెరికాకు గ్రీన్లాండ్పై కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. సో దానికోసం గ్రీన్లాండ్ని అమెరికా కొనాలనుకుంటున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏందో కామెంట్స్ రూపంలో తెలపండి. బట్ లాంగ్ ఆన్సర్ ఏంది? లాంగ్ ఆన్సర్ అనేది హిస్టరీలో దాగి ఉంది. మనము హిస్టారికల్గా చూస్తుంటే ప్రతి ఒక్క ఎంపైర్ ఓషన్స్ని కంట్రోల్ చేయాలనుకున్నారు. హూ ఎవర్ కంట్రోల్స్ ద ఓషన్ కంట్రోల్స్ ద వరల్డ్. ఎందుకంటే ప్రపంచంలో మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్ అనేది సముద్ర మార్గాన్నే జరుగుతుంది. సో ప్రతి ఒక్క సూపర్ పవర్ ఓషన్స్ని కంట్రోల్ చేయాలని అనుకుంటారు. ఆర్క్టిక్ ఓషన్ పై రష్యాది కంప్లీట్ కంట్రోల్ ఉంది. పైగా నార్త్ పోల్లో కెనడాది, రష్యాది, కొద్దో గొప్ప గ్రీన్లాండ్ది కానీ కంప్లీట్ కంట్రోల్ ఉంది. కానీ అక్కడ అమెరికాది కంట్రోల్ లేదు. పైగా రష్యా సపోర్ట్తో చైనా ఐస్ సిల్క్ రూట్ అనే రూట్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే డైరెక్ట్గా యూరోప్ని రీచ్ కావడానికి. ఈ ఈక్వేషన్ని ట్రంప్ చేంజ్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ రేస్ టు ఆర్కిటెక్ అనే కాన్సెప్ట్ ఎంటర్ అవుతుంది. వరల్డ్ వార్ 2 అప్పుడు నాజీ జర్మనీ గ్రీన్లాండ్పై ఆక్రమించుకున్నారు. సో అప్పుడు ఫస్ట్ టైము అమెరికా గ్రీన్లాండ్పై ఇన్వేస్ట్ చేసి మిలిటరీ బేసెస్ ఇంకా రేడియో స్టేషన్స్ ఎస్టాబ్లిష్ చేశారు. వరల్డ్ వార్ 2 తర్వాత చాలా రేడియో ఎక్విప్మెంట్స్ని అమెరికా గ్రీన్లాండ్కి $1కి ఇచ్చేశారు. కానీ ఇప్పటికీ అక్కడ ఉన్న వన్ ఆఫ్ ద ఎయిర్ బేస్, పిటుఫిక్ అనే ఎయిర్ బేస్ని అమెరికా కంట్రోల్ చేస్తుంది. 1951లో డెన్మార్క్కి ఇంకా అమెరికాకి మధ్యలో ఒక ట్రీటీ జరిగింది. ఆ ట్రీటీ ఏంటంటే గ్రీన్లాండ్పై డిఫెన్స్ కంట్రోల్ మొత్తం అమెరికాకి ఇచ్చేశారు. సో రష్యన్ మిసైల్స్ని ఆపాలంటే ఇది సరిపోతుంది. సో ట్రంప్ ఏం చెప్పాడు? గ్రీన్లాండ్ని కొనాలనుకుంటున్నాడు. సో నేషనల్ సెక్యూరిటీ అనేది ఒక ఎక్స్క్యూజ్ కావచ్చు. యాక్చువల్ రీజన్ ఏంటంటే ఎకానమీ. ట్రంప్ డెన్మార్క్ వార్నింగ్ ఇచ్చాడు. ఏంటంటే మీరు గ్రీన్లాండ్కి డెన్మార్క్కి మధ్యలో రాకండి. ఒకవేళ మీరు వచ్చినట్టయితే మేము మీ పైన 10% టారిఫ్ వేస్తాం. సో ఆ టారిఫ్ వేసిన దానివల్ల ఏమవుతుందంటే గ్రీన్లాండ్ జీడిపిలో 3 points డైరెక్ట్గా తగ్గిపోతుంది. కానీ డెన్మార్క్ అనేది యూరోపియన్ యూనియన్లో వన్ ఆఫ్ ద పార్ట్. ఒకవేళ అమెరికా డెన్మార్క్పై 10% టారిఫ్ వేస్తే యూరోపియన్ యూనియన్ దానికి అగెనెస్ట్గా ఏదన్నా చర్యలు తీసుకోవచ్చు. సో ట్రంప్ ఈ రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఈ రిస్క్ ట్రంప్ తీసుకోవచ్చు. ఎందుకంటే ట్రంప్ అమెరికన్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. ఎలా అయితే 20th సెంచరీలో ఆయిల్ ఉన్న వాళ్ళు ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలరో, అలానే 21st సెంచరీలో రేర్ ఎర్త్ మినరల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబోతున్నాయి. ఎందుకంటే బ్యాటరీస్, సెల్ ఫోన్స్, కంప్యూటర్స్, ఈవీస్ ప్రతి దాంట్లో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనేటివి యూజ్ చేయబోతున్నారు. రేర్ ఎర్త్ మినరల్స్కి అతి పెద్ద రిజర్వ్ అన్నది ఆర్టిక్ రీజియన్. అక్కడున్న ఐస్ మెల్ట్ అయ్యి అక్కడున్న న్యాచురల్ రిసోర్సెస్ లైక్ గ్యాస్, ఆయిల్, మినరల్స్ ఇవన్నీ బయటికి ఎక్స్పోజ్ అవుతున్నాయి. ఒక యూరోపియన్ యూనియన్ రిపోర్ట్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే గ్రీన్లాండ్లో 1.5 మిలియన్ టన్స్ ఆఫ్ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయని. సో ఇప్పటి వరకు ఇక్కడ మైనింగ్ జరగలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న జియోలాజికల్ కండిషన్స్ వల్ల. ఈ అడ్వాంటేజ్ని ట్రంప్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఒక్క ఫీల్డ్లో చైనా కన్నా అమెరికా చాలా వెనుకబడి ఉంది. ఎందుకంటే చైనా 90% ఆఫ్ రేర్ ఎర్త్ మినరల్స్ మార్కెట్ని కంట్రోల్ చేస్తుంది. పైగా చైనా ఆఫ్రికాలో చాలా మైనింగ్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు. దీనివల్ల అమెరికా కన్నా చైనా చాలా ముందంచున ఉంది. సో ట్రంప్కి ఏ రేస్లో సెకండ్ ఉండడం ఇష్టం లేదు. ట్రంప్ చేసిన కామెంట్స్ని గ్రీన్లాండ్ ప్రజలు ఒక వార్నింగ్లా తీసుకుంటున్నారు. కానీ గ్రీన్లాండ్ ప్రజలు ఏం చేయలేరు. ఎందుకంటే ట్రంప్కి గ్రీన్లాండ్ వీక్నెస్ తెలుసు. అక్కడ అమెరికా మిలిటరీ బేస్ ఉంది. పైగా డెన్మార్క్ మిలిటరీ బేస్ కూడా ఉంది. గ్రీన్లాండ్ జీడిపిలో 1/5 ఆఫ్ ద జీడిపి అనేది కంప్లీట్గా డెన్మార్క్ ఇచ్చే సబ్సిడీస్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఒక ఇన్సిడెంట్ తీసుకొని మనం దీన్ని చూద్దాం. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే గ్రీన్లాండ్లో ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న పెద్ద ఎయిర్పోర్ట్స్ లేవు. ఎందుకంటే అక్కడ ఉన్న జియోలాజికల్ కండిషన్స్ వల్ల.
సో గ్రీన్లాండ్ అనేది చైనాని లోన్ అడిగారు. చైనా లోన్ అప్రూవ్ చేసింది, కానీ ఒక కండిషన్స్ మీద. ఆ కండిషన్ ఏంటంటే చైనీస్ కంపెనీస్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలని. అమెరికాకు ఆ విషయం నచ్చలేదు. సో డెన్మార్క్కి చెప్పారు, ఏమని చెప్పారు, మీరు ఇంటర్ఫియర్ అయ్యి ఆ ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరే డెవలప్ చేయండి అని చెప్పారు. సో డెన్మార్క్ కానీ అలానే చేసింది, ఇంటర్ఫియర్ అయ్యి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కంప్లీట్ చేశారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో 2/3 ఆఫ్ ద ఎయిర్పోర్ట్స్ అనేటివి గ్రీన్లాండ్లో డెన్మార్క్ కన్స్ట్రక్ట్ చేస్తుంది, డెన్మార్క్ కంట్రోల్లో ఉన్నాయి. గ్రీన్లాండ్ని కంట్రోల్ చేయాలని అమెరికా ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో అనుకుంటుంది. 1946లో ఫస్ట్ టైం అమెరికా డెన్మార్క్కి ఒక ప్రపోజల్ ఇచ్చింది. ఏంటంటే హోల్ గ్రీన్లాండ్కి $100 మిలియన్ ఇస్తున్నారు. కానీ డెన్మార్క్ అప్పుడు దాన్ని రిజెక్ట్ చేశారు. తర్వాత 2019లో ట్రంప్ కొందాం అనుకున్నారు. ఆ ప్రపోజల్ని కానీ డెన్మార్క్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఇలాన్ మస్క్, మనకు తెలిసిందే ఇలాన్ మస్క్ ట్రంప్కి ఓపెన్గా సపోర్ట్ చేశారు. ఇలాన్ మస్క్ ఒక్కడు డైరెక్ట్గా ఎలక్షన్స్లో 270 మిలియన్స్ ఖర్చు చేశారు. పైగా ట్విట్టర్ అనే ఒక అప్లికేషన్ని కొని దాన్ని ఎక్స్గా మార్చాడు. $44 బిలియన్ ఆ యాప్ని కొన్నారు. మనకు రిజల్ట్స్ తెలిసిందే, అమెరికన్ ఎలక్షన్స్లో ట్రంప్ గెలిచారు. సో ట్రంప్ ఒక చిన్న ఫ్రీబీస్ పాలిటిక్స్ ప్లే చేస్తే సరిపోతుంది. ఒక చిన్న రెఫరెండం పాస్ చేసి అక్కడ ఉన్న ప్రజలకు అందరికీ అమెరికన్ సిటిజన్షిప్ ఇస్తామని ప్రపోజ్ చేసి, అలాగే అక్కడ ఉన్న యంగ్స్టర్స్ 40,000 యంగ్స్టర్స్కి 1 మిలియన్ అని ప్రపోజల్ పెడితే అమెరికాకి వచ్చే టోటల్ స్పెండింగ్ 40 బిలియన్స్. సో గ్రీన్లాండ్ కోసం 40 బిలియన్స్ స్పెండ్ చేయడం అమెరికాకి పెద్ద ఇష్యూ కానే కాదు. అమెరికాకి మరో ఆప్షన్ కూడా ఉంది. ఏంటంటే బ్యాటిల్ షిప్స్ని గ్రీన్లాండ్కి పంపించి డెన్మార్క్కి వార్నింగ్ ఇవ్వచ్చు. కానీ అమెరికా స్టెప్స్ తీసుకోదు. ఎందుకంటే ఒకవేళ వార్ స్టార్ట్ అవుతే అమెరికాకు బర్డెన్ చాలా ఎక్కువ పడుతుంది, ఒక 40 బిలియన్స్ కన్నా చాలా ఎక్కువ పడుతుంది. పైగా వరల్డ్లో ఒక విలన్గా పోర్ట్రేట్ అవుతుంది. అసలు కంక్లూజన్ ఏంది, గ్రీన్లాండ్ని అమెరికా కొంటదా లేదా అని కంక్లూజన్ కాదు. గ్రీన్లాండ్ని అమెరికా ఎలా కొంటుందో అది ఇంపార్టెంట్. మన ఇండియాకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఉంది, ఏంటంటే కంప్లీట్గా ఆత్మనిర్భర్ కావడం. ఎందుకంటే మనం హార్డ్వేర్ కోసం చైనా మీద డిపెండ్ అయి ఉన్నాము, సాఫ్ట్వేర్ కోసం అమెరికా పైన డిపెండ్ అయి ఉన్నాము. ఒకవేళ అమెరికా గూగుల్కి సాఫ్ట్వేర్ ఇండియాకి ప్రొవైడ్ చేయొద్దు అని చెప్తే మన యూట్యూబ్ కానీ క్లోజ్ అయిపోతుంది ఇండియాలో. సో కంప్లీట్గా ఆత్మనిర్భర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మన ఎకనామీ ఎంత గ్రోత్ అవుతుందో ఎంత ఇంపార్టెంటో మనం ఆత్మనిర్భర్ కావడం కూడా అంతే ఇంపార్టెంట్. మేము ఇచ్చిన కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ మిస్ ద బెల్ ఐకాన్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్.